నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నో కీలక నిర్ణయాలతో కూడిన ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇంటర్వ్యూని ఈ వారం ఆవిష్కరిద్దాం. రాజేందర్ గారు నమస్తే. నమస్కారం. రాజేందర్ గారు భారంగా ఫీల్ అవుతున్నారా మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు? భారంగా ఫీల్ కావట్లే, బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. అన్నిటికంటే మిక్కిలి 57 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ ప్రజానీకం అనేక సమస్యల మీద దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పి అయితే కోరిండ్రో అలాంటి దుస్థితి నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి అయినరు. మా ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే తెలంగాణ రీఓరియంటెడ్ అని చెప్పి ఏది చెప్పిండ్రో 57 సంవత్సరాల పరిస్థితికి బడ్జెట్ రూపకల్పనకి ఈ బడ్జెట్ రూపకల్పనకి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు మెచ్చే, ప్రజలు నచ్చే పద్ధతిలో ప్రజాకోణంలో ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని రేపు మేము ప్రవేశపెట్టబోతున్నాం. రాజేంద్ర గారు, గతంలో ప్రభుత్వాలపైన కేటాయింపులపైన చాలా ఎక్కువగా దాడి చేసేవాళ్ళు మీరు. ఈరోజు మీరు ఆ స్థానంలో ఉన్నారు. కాబట్టే ఏ పార్టీ అయితే, ఏ నాయకులైతే అనేక సమస్యల మీద ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిండ్రో, పోరాటం చేసిండ్రో ఆ పార్టీ, ఆ నాయకులకి ఖచ్చితంగా ఏం చేయాలనో ఆ జిమ్మేదారితనం, ఆ బాధ్యత ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా గతంలో ఏ వర్గాల సమస్యలు అయితే పరిష్కారం కాలేదో, ఏ వర్గాలైతే నిర్లక్ష్యానికి గురైనరో అవన్నీ కూడా తప్పకుండా ఈ బడ్జెట్లో ఈ పద్ధతుల ద్వారా పరిష్కారం చేయాలనేది మా భావన. ముఖ్యంగా రాష్ట్ర ఖజానా విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి ఎక్కువగా ఉండేది అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. మరి ఇప్పుడు ఏమైనా తగ్గిందా ఆదాయం? ఆదాయం తగ్గడం అనేది లేదు. మొదటి నుంచి మేము చెప్తా వస్తున్నాం, తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనకబడేయబడ్డ ప్రాంతం. ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యమే ఈ వెనుకబడతనం. కాబట్టి గతంలో బడ్జెట్ అలొకేషన్లో వివక్ష ఉండేది. ఆ అలొకేట్ చేయబడ్డ డబ్బులు కూడా ఖర్చు పెట్టేటువంటి దాంట్లో కూడా వివక్ష ఉండేది. ఈసారి మా రాష్ట్రం, మా ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా ఇలా ఆ పరిస్థితి ఉండదు. ఖర్చు పెట్టబడ్డే ప్రతి పైసా తెలంగాణ గడ్డ మీదనే ఖర్చు పెట్టబడుతుంది, తెలంగాణ ప్రజల కోసమే ఖర్చు పెట్టబడుతుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 2013-14 ఫైనాన్షియల్ ఇయర్లో 58,000 కోట్ల రూపాయలు ప్లాన్ బడ్జెట్గా నిర్ణయిస్తే ఖర్చు పెట్టింది కేవలం 34 కోట్ల రూపాయలు. 34,000 కోట్ల రూపాయలలో తెలంగాణ గడ్డకు ఖర్చు పెట్టిన పైసలు కేవలం 13-14,000 కోట్లు మాత్రమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 10 జిల్లాల తెలంగాణకి 3 రెట్లు 2013-14 ఖర్చు పెట్టిన దానికన్నా 3 రెట్ల డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కారం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్కలంగా ప్రజలకు సంబంధించిన ఏ సమస్య కూడా ఆపుకునే పరిస్థితి లేదు. డబ్బులు లేక ఈ పని ఆగిపోతున్న పరిస్థితి లేకుండా ఉండే పద్ధతిలో మేము ప్లాన్ చేయబోతున్నాం. కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, ఆయన చెప్తున్న మాటలతోని జనం చాలా ఆశలతో, ఆకాంక్షలతో ఉన్నారు. అవన్నిటినీ తీర్చే విధంగా మీ బడ్జెట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. మొట్టమొదటి మా ప్రయారిటీ సంక్షేమం. ఇవాళ 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలకి ఇచ్చుకోవడం, 500 రూపాయలు ఉన్న హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 1,000 రూపాయలకి ఇచ్చుకోవడం, బీడీ కార్మికులకి ఇన్నాళ్ళుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి వాళ్ళకి 1000 రూపాయలు భృతి ఇచ్చుకోవడం, ఇవాళ ఆడబిడ్డ పుడితేనే గుండె మీద కుంపట్లాగా భావించి ఇలా పిల్లల్ని గొంతులపై చంపేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆ వ్యవస్థ రద్దు కావాలని చెప్పి వాళ్ళకి విశ్వాసం కలిగించాలి, ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి సాయం చేయాలని చెప్పి 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ఈద్ ముబారక్ కావచ్చు, ఇట్లా సంక్షేమ రంగమే కాకుండా ఇవాళ తెలంగాణ ప్రజానికం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సమకూర్చుకోవాలనేది భావన. అందులో ముఖ్యంగా వ్యవసాయం అనేది పెద్దపీట వేస్తూ ఉన్నాం. వ్యవసాయానికి కావాల్సింది కరెంటు, వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, వ్యవసాయానికి కావాల్సింది వాళ్లకు లోన్స్ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ రంగానికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వబోతున్నాం. అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ముఖ్యంగా వార్తలు వింటుంటే ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్ బాగా తగ్గింది అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. మరి ఈ వనరులన్నీ ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు? పన్నులు వేస్తారా ప్రజలపైన? పన్నులు వేయాల్సినటువంటి అక్కర లేదు. ఇవాళ ఆంధ్ర మీడియా, ఆంధ్ర పాలకులు ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఆదాయం తగ్గిపోయిందని. అది తప్పు. కొన్ని అంటే పగబట్టినట్టు ఆ ప్రాంత వ్యాపారులు ఎవరన్నా ఆ ప్రాంతంలో ఆఫీసులు ఓపెన్ చేసి అక్కడ ట్యాక్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయే ముందే అనేక కుట్రలు చేశారు. ఆంధ్ర బస్సులు తెలంగాణ ప్రాంతాలు తిరిగినప్పటికీ ట్యాక్స్ మాత్రం ఆంధ్ర కట్టాలని చెప్పి ఒక జీవో ఇచ్చుకొని పోయినారు. ఇట్లా అనేకం చేసుకున్నారు. ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా తెలంగాణ ఆదాయాన్ని తగ్గించలేరు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ తగ్గించలేరు. మీరు మొన్న చూసిండ్రు, ఏ నాటికైనా అనువైన ప్రాంతం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలిగే ఆస్కారం ఉన్నటువంటి నగరం హైదరాబాద్ మాత్రమే. దాన్ని ఎవరు ఆపలేరు.
ఇది ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందగలదు. ఇవాళ తెలంగాణ 40% పైబడి అర్బన్ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా ఇది గొప్పగా ముందుకు పోతుంది, అనేక రంగాల్లో విస్తరిస్తుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, తన బడ్జెట్ లోటు లేకుండా సమకూర్చగలిగేటువంటి సత్తాని ఈ రాష్ట్రం సంతరించుకుంటుంది. ఫస్ట్ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ బడ్జెట్, దాని రూపకల్పనలో మీ పాత్ర ఎంత ఉంది? ఐ మీన్ టీమ్ స్పిరిట్ ఎట్లా ఉంది? డెఫినెట్గా 14 సంవత్సరాల కాలంలో మా ముఖ్యమంత్రి గారు ఏ విషయాలైతే మాకు బోధించి మమ్మల్ని తర్ఫీదు చేయించిండో, ఏ సమస్యల మీద అయితే మేము ఉద్యమించినామో అవన్నీ ప్రతిబింబించే పద్ధతిలో ఈ బడ్జెట్ రూపకల్పనలో మా భావన ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆఫీసర్లు, మేము కొన్ని వందల గంటల పాటు అనేక విషయాలు స్పృశించి అనేక విషయాల పట్ల పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే చేసుకున్నాం. ఇప్పటికే మా చేతిలో సమగ్ర సర్వే జరుపుకున్నాం, మా స్థితిగతులు ఏందో పూర్తి తెలుసు. ఇప్పటికే మాకు అనేక డిపార్ట్మెంట్స్ మీద మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సమీక్షలు పెట్టుకున్నాం, దాంట్లో కూడా మాకు వచ్చినాయి. వాటిని ఆధారం చేసుకొని మా ఊరు మా ప్రణాళిక, మా మండలం మా ప్రణాళిక, మా జిల్లా మా ప్రణాళిక, మా రాష్ట్రం మా ప్రణాళిక, ఇవన్నీ క్రోడీకరించుకొని గతంలో ప్రజలకు ఒక అవసరం ఉండేది, ప్రభుత్వం ఒకదాన్ని డబ్బులు ఇచ్చేది. ఇవాళ ప్రజలకు ఏం అవసరం ఉందో దాన్ని డబ్బులు కేటాయించుకున్నటువంటి దానికోసం రూపకల్పన చేసుకున్నాం. ఎప్పుడు అనర్గళంగా మాట్లాడేటువంటి ఈటెల రాజేందర్ ఆ రైతుల రుణమాఫీ వచ్చిన తర్వాత సైలెంట్ అయినట్టున్నారు కదా? సైలెంట్ ఏం కాలేదు, తప్పు. ఇవాళ మేము ఒకనాడు ప్రజల పక్షాన కొట్లాడేది అంటూ ఉన్నాం, ఇవాళ ఆ సమస్యలు పరిష్కరించేది అంటున్నాం. మేము బాధ్యతలు ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఏదన్నా మాట్లాడినా ఏదైనా పని చేసినా జిమ్మేదారితనంతో బాధ్యతతో వ్యవహరించాలి కాబట్టి ఆ బాధ్యతతో వ్యవహరించేటువంటి దాంట్లో ఉన్నాం మేము. సరే, మొన్నటి సమగ్ర సర్వే కావచ్చు, లేకపోతే రేషన్ కార్డు ఇష్యూ కావచ్చు, బాగా గందరగోళంగా ఉందా? గందరగోళానికి అక్కడక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి గందరగోళం లేదు, లబ్ధి పొందే ప్రజానికానికి గందరగోళం లేదు. గందరగోళం వల్ల రాజకీయ పార్టీలకి, అంటే ఇవన్నీ అమలైపోతే మా రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటున్నటువంటి ఆందోళన ఉన్నటువంటి పార్టీలకు, రాజకీయ నాయకులకు గందరగోళం తప్ప లబ్ధి పొందే ప్రజానికానికి ఇలా అవి చేకూర్చేటువంటి ప్రభుత్వానికి గందరగోళం లేదు. అంటే రేషన్ కార్డు ఇష్యూలో చాలా గందరగోళం ఉందనేది ఏం లేదు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. కార్డ్స్ అయితే ఇవ్వక తప్పదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరిట ఉన్నటువంటి కార్డ్స్ని తెలంగాణ రాష్ట్రం పేరిట మేము ఇచ్చుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి కదా. మేము అన్ని బోర్డు ఇలా తెలంగాణ సచివాలయం, తెలంగాణ పేరిట అన్ని రకాల బోర్డు వెలుస్తూ ఉన్నాయి. అట్లనే రేషన్ కార్డు కూడా తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మేము రేషన్ కార్డు ఇచ్చుకోవాలి, అటు ఇచ్చుకోబోతున్నాం. ఎక్కడెక్కడైతే డూప్లికేట్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే డబుల్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే 2-3 దిక్కులు ఉన్నాయో అలాంటి ఎరాడికేట్ చేసుకొని నిజమైన పేదలకి, నిజమైన లబ్ధిదారులకి ఒక్కరికి కూడా కార్డు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిరాకరించదు. ఈ ప్రభుత్వం చివరి కుటుంబం వరకు కూడా ఈ కార్డు ఇచ్చేంత వరకు విశ్రమించదు. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇలా కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కొద్దిమంది చేస్తున్నటువంటి సృష్టి తప్ప అది లేదు. మీ ప్రభుత్వం సమగ్ర సర్వే కంటే ముందు చెప్పింది 84,000 లక్షల కుటుంబాలు ఉంటే 1 కోటికి పైగా కార్డ్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏం తేలింది? మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మేము ఒక పిలుపునిస్తే 12 లక్షల కార్డ్స్ వాలంటరీగా వాళ్ళంతర వాళ్ళే సరెండర్ చేసిండ్రు. దాదాపు నెలకు 20,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయినాయి. కొంతమంది ఇంకా కొత్త ఇవ్వాల్సి ఉంటే ఇస్తాం కావచ్చు, కానీ అంత ఆదా అయింది. అంటే 3,11,00,000 మందికి కార్డ్స్ ఆనాడు ఉంటే 2,50,00,000 మందికి ఇవాళ ఇస్తున్నాం. 60 లక్షల మంది డూప్లికేట్ కార్డులు ఉన్నాయని రకరకాల దాంట్లో సరెండర్ చేసింది. కానీ ఇప్పుడు మొన్నటి అప్లికేషన్ చూస్తే కుటుంబాల సంఖ్య కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయని రాలేదు. కుటుంబాల సంఖ్య ఉన్నంతనే వచ్చినాయి. ఒకప్పుడు కుటుంబం అంటే 5 మంది 6 మంది ఉన్నట్టుండే, ఇవాళ జస్ట్ కుటుంబం అంటే 3.3 యావరేజ్ వచ్చింది. కాబట్టి కుటుంబాల సంఖ్య, జనాభా కాన్స్టెంట్గా ఉంది, కుటుంబాల సంఖ్య పెరిగింది. కాబట్టి ఏదేమైనా గతంలాగా ప్రభుత్వ పథకాలంటే రాజుల సొమ్ము రాళ్లపాల లెక్క ఉండదు. ఇది రాజుల సొమ్ము కాదు, రాళ్లపాలు కానీయం. ఇది ప్రజల సొమ్ము, పేద పేదలకు మాత్రమే చెందాలని మా భావన. బోగస్ కార్డుని ఏరివేత లక్ష్యంగానే ఇప్పుడు మళ్ళీ కార్డు కేటాయింపు పెట్టుకున్నట్టున్నారు. కానీ ఈ టైంలో మీరు కార్డులు ఏరివేత అనేది పాముకి విడమంటే పాము కోపము, కరవమంటే కప్ప కోపం అన్నట్టు ఉండదా? లబ్ధిదారుల కార్డు అనేది ప్రభుత్వ ఇంటెన్షన్ కాదు. ఇవాళ కమలాపూర్లో నాకు కార్డు ఉంటుంది, మళ్ళీ హైదరాబాద్లో కార్డు ఉంటుంది, ఉంచమంటారా చెప్పండి? డూప్లికేట్ 2 జాగాల్లో కార్డు ఉండొచ్చు. ఇవాళ BMW కార్డు ఉన్నాయని కూడా తెల్ల కార్డు అవసరమా? ఇవాళ బంగ్లా ఉన్నోని కూడా తెల్ల రేషన్ కార్డు అవసరమా? ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నది? ప్రభుత్వం ఉన్నది పేదల కోసం. ప్రభుత్వ సొమ్ము పేద ప్రజానికానికి చెందాలి తప్ప ఉన్న వాళ్ళకి కాదు.
ఇలా తాత జాగీర్లాగా ఏది పడితే అదే చేస్తాం అనేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వ విధానం కాదు. ఈ ప్రభుత్వ విధానం మరొకసారి స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ నిజమైన పేదలను ఆదుకోవడమే మా ప్రథమ కర్తవ్యంగా, వాళ్ళ కడుపు నిండా బువ్వ పెట్టడమే మా ఆశయంగా ఉన్నది. దాన్ని మేము నెరవేరుస్తాం. ఎట్లా ఉండబోతున్నాయి కార్డ్స్ ఫార్మాట్ ఏమైనా మారుతుందా? ఏం ఫార్మాట్ మారదు. నేను చెప్తున్నా, ఇవాళ మా ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాం, మీకు ఎవ్వరికి కూడా నిజమైన పేదలకి కార్డు రిజెక్ట్ చేయబడదు. ఇవాళ 2.5 కోట్ల మందికి కార్డ్స్ ఉన్నాయి. ఇవాళ 2.5 కోట్ల మందికి కార్డ్స్ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఎవరిని కూడా తొలగించేటువంటి ఉద్దేశం మాకు లేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే కూడా బియ్యం క్వాంటిటీ కూడా పెంచాలని చెప్పి మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వాల కంటే కూడా ప్రోగ్రెసివ్గా ఉండాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అది రేపు ఇచ్చినాక తేలబోతుంది. ఆల్రెడీ సమగ్ర సర్వే ఉంది మీ చేతిలో, రిపోర్ట్ పూర్తిగా ఉన్నాయి, అయినా కూడా వికలాంగుల్ని వృద్ధుల్ని బాగా మీరు ఇబ్బంది పెట్టారు మొన్న అనేది ఆరోపణ. యాక్చువల్గా సమగ్ర సర్వే ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎవరెవరికైతే కార్డ్స్ ఉన్నాయో అవి సరెండర్ చేసి ఒక దరఖాస్తు చేయండి, మేము మళ్ళీ కొత్త కార్డు చేయాలని చెప్పి భావించిన తప్ప ఇబ్బంది పెట్టాలని కానీ లైన్లు కట్టించాలని కానీ మేము అట్లాంటి ఇంటెన్షన్ మాకు లేదు. కానీ వస్తున్న ఆరోపణలు అవన్నీ చూస్తుంటే కావాలని ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి లక్ష్యంతోనే టీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది. ప్రజల కోసం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలంగాణ వస్తే బతుకు మారుతా అని చెప్పి ఆశతో ఉన్నటువంటి ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాండి. నేను ఇంతకుముందు చెప్పిన, ఇబ్బంది కేవలం రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు అని చెప్పి ప్రజలకు కాదు. ఒక పూట దరఖాస్తు ఇచ్చిపోయింది. ఇంకా మేము ఎంత పారదర్శకత అంటే మా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ జిరాక్స్ కాపీ కూడా వద్దు, ఈవెన్ మీకు డిటిపి దరఖాస్తు కూడా అక్కర్లేదు. మీరు తెల్ల కాగితం మీద నా ఊరికి ఇది, నా పేరుకి ఇది, మాకు కార్డు ఏమని చెప్పుకో, తెల్ల కార్డు మీద వాటిగా వచ్చి రాతలు రాసిచ్చినా కూడా మేము పట్టించుకొని చేస్తామని చెప్పినాం. చేస్తామా లేదా మీరు చూడండి రేపు. ఇప్పుడు మా ప్రాక్టీస్ కావాలి కదా. ఇవాళ ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఒక నెల 15 రోజుల్లో మీకు కార్డ్స్ చేయబోతున్నాం. కార్డ్స్ ఇచ్చిన తర్వాత మేము ఎవరి కోసం ఆలోచించినాం, ఎట్లా ఆలోచించినాం, కార్డు తీసేసే దానికోసం ఇచ్చినామా, ప్రజలకు మేలు చేయడానికి ఇచ్చినామా తెలుస్తుంది. ఇంకొక వాళ్ళు ఒరేటువంటి వాళ్ళకు, ఇవాళ అరిచే వాళ్ళకు, ఇవాళ మా మీద విమర్శలు చేసే వాళ్ళకు ఇంకా 30-40 రోజులు ఛాన్స్ ఉండొచ్చు. 30-40 రోజుల తర్వాత మా కార్డ్స్ ఇచ్చిన తర్వాత, మా బియ్యం చూసిన తర్వాత, ఆ లబ్ధి పొందిన తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు నిజంగా ప్రజల కోసం ఉన్నారు, ఎవరు ప్రజా ద్రోహులు అనేది. రాజేంద్ర గారు, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోసం చేసింది వాళ్ళు. ఇవాళ ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తుందో వాళ్ళు ఇవ్వలే, కానీ ఇక్కడ మాత్రం రైతుల పక్షాన మాట్లాడతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ సర్కార్ 3,376 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మాలాంటి పార్టీ, సంస్కారవంతమైన పార్టీ ఆనాడు జేజేలు పలికింది. బాగా మంచి పని చేసిన రైతాంగానికి అని చెప్పినాం. కానీ అదే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజానికానికి 4,250 కోట్ల రూపాయలు ఇచ్చినవండి ఫస్ట్ విడతగా. కొత్త రాష్ట్రం, పైసలకు ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసు. అయినా ఇచ్చిన మాట కట్టుబడి మేము చేసినాం. చేస్తే 4,250 కోట్ల రూపాయలు 25% మాత్రమే ఇచ్చినాం. మిగతా 70% రుణం అవుతుందో దానికి ఇలా ప్రభుత్వం గ్యారంటీ ఉంది. ఇవాళ 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి అయితే మాట ఇచ్చినామో, మేనిఫెస్టోలో రాసుకున్నామో, దాంట్లో 25% ఇచ్చి 75% ఇలా మా గవర్నమెంట్ బాధ్యతగా జిమ్మదాతాన్ని తీసుకొని, మధ్యవర్తిగా తీసుకొని మళ్ళీ కొత్త అకౌంట్లో పెట్ట వాళ్ళకి 60% గత రుణం ఏదైతుందో దాంట్లో 60% మేము రుణం ఇస్తున్నామంటే ఇలా ఎవరు మోసం చేసినట్టు? ఇవాళ మేము మీలాగా బాకా ఊదుకునే ప్రయత్నం చేయలే, డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేయలే. మేము ఆర్భాటాలకు తావు లేకుండా మేము ఇచ్చుకున్నాం. మీరు 3,376 కోట్లు ఇచ్చినాడు. గ్రామాల రైతాంగానికి మైకులు పెట్టి పెద్ద సభలు పెట్టుకొని మీరు చేసుకున్నారు. కానీ 4,250 కోట్ల రూపాయలు నీ మొత్తం రుణానికంటే కూడా మా పావుల వంతు ఇచ్చిన రుణమే చాలా దాదాపు 1000 కోట్లు ఎక్కువ. అయినా మేము ఆర్భాటానికి పోలే, మిగతా కూడా ఇచ్చుకుంటాం. మా రైతాంగానికి ఇలా వాళ్ళలాగా ఓట్ల కోసం మేము చేసుకోవట్లే. తెలంగాణ ప్రభుత్వం ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతేడిచిన రాజ్యం బాగుపడదు. వ్యవసాయం బాగలేకపోతే, గ్రామాలు బాగలేకపోతే ఈ ప్రభుత్వం ముందుకు పోయినట్టు కాదు. నిజంగా తెలంగాణ సాధించుకోవడానికి సార్థకత ఉండదనే భావన మాకున్నది. కాబట్టి మేము ఇలా రైతాంగానికి ఇచ్చుకున్నాం, ఇంకా మిగతా కూడా ఇచ్చుకోబోతున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రిపోర్ట్ అవుతున్నాయి. అంటే భయంకరమైన కరువు. మీకు తెలుసు, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత కరువు వచ్చింది. వర్షాకాలంలో 20 రోజుల పాటు 30 రోజుల పాటు చినుకులేని పరిస్థితి ఉంటుందా? వర్షాకాలంలో 40 డిగ్రీల ఎర్రటి ఎండ ఎప్పుడైనా చూసినా మీరు? ఇంత భయంకరమైన కరువులు అక్కడక్కడ కొంత అంటే మనకు యాసంగి పంట, రెండో పంట అయితేనేమో నీళ్ళు వెళ్ళేంత, కరెంటు వచ్చేంతనే వేసుకుంటారు.
వర్షాకాలం పంటను నీళ్ళ మీద సంబంధం లేకుండానే ఈ వర్షాధారం మీద పత్తి పంట కానీ మక్క పంట కానీ పెసర్లు కానీ ఇట్లా రకరకాలు వేసుకుంటారు. అంటే కరెంటు మోటార్లు లేకపోయినా, బావులు లేకపోయినా, కాలువలు లేకపోయినా, చెరువులు లేకపోయినా వేసుకునేటువంటి పంటలు వర్షాధార పంటలు. అవి కళ్ళ ముందు ఎండిపోతున్నప్పుడు కొంత గుండె చెదిరి అక్కడక్కడ చనిపోతున్నమాట వాస్తవం. కానీ ఇవాళ మేముగా ఈ నెల రోజులలో 2 నెలలు మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? మేమేం సత్యసాయి బాబాలం కాదు కదా, ఊబిది తెచ్చి ఇట్లా ఊదడానికి. డెఫినెట్గా కొంత రైతు ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం ఏం చేయాలి? డెఫినెట్గా ఇప్పుడు దీని నుంచి ఇంత భయంకరమైనటువంటి ఈ కరువు వచ్చింది కాబట్టి ఇలాంటి కరువు కాటకాలు వచ్చినా కూడా తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలి, తెలంగాణ పంటను ఎట్లా కాపాడుకోవాలి మాకు ప్రణాళికబద్ధంగా చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా కరెంటు విషయంలో 6000 మెగావాట్లు ఇలా మేము జెన్కో ఆధ్వర్యంలో ప్రొడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 4000 మెగావాట్లు ఆనాడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఎస్ఆర్సీలో పెట్టుకున్నట్టుగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 2000 మెగావాట్లు ఇలా మేము ఛత్తీస్గఢ్ నుంచి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 1000 ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఇంకో 1000 మెగావాట్ల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. వార్దా టు డిచ్పల్ లైన్ వేసుకుని ఇట్లా అనేక ఉన్నాయి. ఇవాళ మేము ఎంత తపన పడుతున్నామో బయటికి తెలియకపోవచ్చు, ఆంధ్ర మీడియాలు రాకపోవచ్చు, కానీ మా కమిట్మెంట్ని మా తపనని మాత్రం ఎవరు ప్రశ్నించలేడు. ఈ టైంలో మీరు రైతుకు భరోసా కల్పించడానికి బదులుగా ప్రతిపక్షాల ఆఫీసులు కాలబెట్టడం, దాడి చేయడం సమర్థించుకుంటారా? ఇవాళ ఇష్యూ మేము ఎక్కడ ఒక పార్టీ ఆఫీస్ని తగలబెట్టడం కానీ ఒక పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం, మేము ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం ఉన్న వాళ్ళం. కానీ దొంగ అని అరవద్దని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏమంటున్నాం? ఇవాళ ఒకవైపు భయంకరమైన కరువుతో మా పంటలు ఎండిపోతూ ఉంటే ఇలా శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో కరెంటు ఉత్పత్తి ఆపండి, ఇంకింత పంటలు ఎండగొట్టుకున్న తర్వాత రైతులు చచ్చిపోతారు, ఆ రైతుల శవాల మీద మీరు రాజకీయం చేస్తామనేటువంటి మూర్ఖపు చంద్రబాబు నాయుడు ఆలోచనకి ఎట్లా మద్దతిస్తారండి చెప్పండి? గిదేనాన్ని సంస్కారం, గిదేనాన్ని సభ్యత, గిదేనాన్ని మానవత్వం అన్నాడు. ఏం చెప్పినావు? 2 రాష్ట్రాలు నాకు 2 కళ లాంటివి, 2 కూడా తెలుగు మాట్లాడే ప్రజలని చెప్పినావు. ఇలా మా రైతులు పంటలు ఎండిపోయి ఇలా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఇలా నీ కృష్ణపట్నంలో మాకు రావాల్సిన వాటా ఇవ్వకుండా ఇవాళ రేపు ఉత్పత్తి అయ్యేటువంటి మా హిందూజా దాంట్లో మేము ఇవ్వమని చెప్పి బుకాయిస్తూ ఉంటే ఇలా లోవర్ సీలర్ అర్ధాంతరంగా గుంజుకొని దాంట్లో కనీసం మా వాటా ఇవ్వకపోతే ఇవ్వకపోగా ఇవాళ రాజకీయం చేస్తా అంటే ఎట్లా సహిస్తారండి చెప్పండి? ఏం రాజకీయం, ఏం నీతినిది, ఏం జాతినిది? కరెంట్ కోసం ప్రయత్నాలు చేయాల్సిందిపై బెదిరింపులు పాల్పడుతున్నారు కేసీఆర్ అని చంద్రబాబు అంటున్నారు. అసలు నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఫస్ట్ నువ్వు 53.86% మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తావా? ఎందుకు ఇస్తలేవు చెప్పండి? అది ఎందుకు ఇస్తలేవు? ఎవడు ఉల్లంఘించండు, ఎవడు ఆలోచిస్తా? 100 ఉత్తరాలు చూపిస్తాను నేను. గవర్నర్ గారి సమక్షంలో మాట్లాడుకున్నాం, ప్రధానమంత్రి గారికి చెప్పొచ్చినాం, సిఎస్లు ఎవ్రీడే మనం మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం. ఇవాళ పీపీఎల్ రద్దు చేస్తాను, దాని చైర్మన్ రఘోత్తరం తీసేస్తాను. ఇవాళ కేంద్రం చెప్పినా కూడా వినవు. ఇలా మొత్తం ఉల్లంఘనలకు పాల్పడి పంటలు ఎండిపోవడానికి, పరిశ్రమలు మూతపడడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కాదని చెప్పి అడుగుతున్నా. నీవు ప్రగల్భాలు పలుకుతున్నావు. 24 గంటల కరెంటును ఆంధ్ర ప్రాంతంలో ఇస్తామని చెప్పిన నువ్వు ఇచ్చే వాట పక్కకు పెట్టు. మానవత్వంతో ఇవాళ కనీసం ఎందుకు ఇస్తలేవు? హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం అనిపిస్తుంది, నిజంగా ఉందా? అంతా శుద్ధ అబద్ధం. మీరు మొన్న చూసిన విశాఖపట్నం ప్రళయం, ఏనాటికైనా అసలు ఇక్కడ బతికినోడు అక్కడ పోయి బతకలేడు, ఇక్కడ పరిశ్రమ పెట్టినోడు అక్కడ పోయి పరిశ్రమ పెట్టలేడు. గతంలో కూడా గిట్నే మొగని బాధకు బిడ్డను బాయిలేసుకున్నట్టుగా గతంలో కూడా రాజశేఖర్ ఉన్నప్పుడు ఫార్మాసిటీ తరలించాలని చెప్పి విశాఖపట్నం పెట్టుకున్నారు. అక్కడ ఉమ్మడిటికి, అక్కడ ఉన్న వాతావరణానికి, అక్కడ ఉన్న పద్ధతికి నచ్చక మళ్ళీ ఇక్కడికి తరలి వచ్చిన సందర్భాలు మనం చూసినాం. ఫార్మా ఇండస్ట్రీ అలా అక్కడ సస్టైన్ కాలేకపోతుంది. అట్లనే ఇవాళ 44 డిగ్రీల ఎర్రటి ఎండ మధ్యాహ్నం పూట ఉండి మళ్ళీ సాయంత్రం కానీ 26 డిగ్రీలు 20 డిగ్రీలు పడిపోయేటువంటి, అంటే అంత గొప్ప ప్లెజెంట్ వాతావరణం ఉన్నటువంటి నగరం హైదరాబాదే. ఇలా లక్షల ఎకరాల భూములతో, పచ్చడి చెట్లతో, ఇవాళ ఎండాకాలంలో కూడా మళ్ళీ సాయంత్రం కానీ చల్లబడే వాతావరణంతో, ఇలా గొప్ప ప్రపంచంలోనే ఇంత గొప్ప వాతావరణం ఉంటున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి ఉంటే దాంట్లో నుంచి ఏదో పరిశ్రమ పోతే ఎట్లా పోతారండి? ఇవాళ నేను అడుగుతున్నా, వాళ్ళ అంతరాత్మ అడుక్కోమని చెప్పండి, గుండెల మీద చేసుకొని మాట్లాడమని చెప్పండి. ఇలా ఒక కుటుంబం ఇక్కడ బతా ఉంటే మన రాష్ట్రం ఇది కాదు బిడ్డ, మన విజయవాడ పోదామంటే ఆ పిల్లలే అంటున్నారు మన రాష్ట్రం కాదు నాన్న, ఇది హైదరాబాద్ పోదాం బా అంటున్నారట. కానీ ఆ పిల్లలకి ఇక్కడ ఫీజులు ఇవ్వట్లేదు గవర్నమెంట్, పేదోళ్ళకని అంటున్నారు. ఇప్పుడు తప్పకుండా ఇలా నువ్వు చేసేటువంటి కుచితపు నీతితోటి ఇవన్నీ వస్తున్నాయి, కానీ లేదా మాకు ఏముంటుందండి? మాకు అంత సంకుచితమైన వైఖరి ఉండదు, మీకుంటుంది అది. ఇలా నేను ఒక చిన్న చెప్తున్నా, రిమోట్ సెన్సింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది మా దాంట్లో.
దాంట్లో 13 మంది ఉన్నారు, 12 మంది ఆంధ్ర వాళ్ళండి, ఒక్కడే ఉండే తెలంగాణ వాడు. అంటే ఎంత వివక్షను చెప్తా. దాంట్లో 23 కోట్ల రూపాయలు అంటే 22 కోట్ల రూపాయలు తీసుకొని పోయిండండి. ఓ గిది మరి ఇది ఒక డిపార్ట్మెంట్ ఉంది, దీన్ని పంచుకుందాం, మరి మీ వాట ఎంత మా వాట అంటలేరు. 13 మందిలో 12 మంది వాళ్ళు ఉంటే 23 కోట్ల రూపాయలు అంటే 22 కోట్ల రూపాయలు తీసుకొని పోయిండండి. ఇది వాళ్ళు చేస్తున్న పని. రాజేంద్ర గారు, తెలంగాణ ఉద్యమం వచ్చిందే, పోరాటం జరిగింది ఆంధ్ర నాయకులు, ఆంధ్ర పాలకుల యొక్క వివక్ష మీద. ఇప్పుడు కూడా మీరు చంద్రబాబు నాయుడు తిడుతూనే కాలం గడపాలనుకుంటున్నారు, అదే ఎమోషన్ మీద బతకాలనుకుంటున్నారా? మాకు ఆ ప్రభుత్వంతో పోటీ లేదు, విమర్శించాలని ఆలోచన అంతకంటే కూడా లేదు. మా బతుకు మేము బతుకుతాం, మాతో అనవసరంగా గోక్కునే ప్రయత్నం చేయకు, మా మీద కక్ష కట్టకు, మా మీద విషం చిమ్మకు, ఇంకా కుట్రలు కుతంత్రాలు. ఆయనే అంటున్నాడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించేంత వరకు ఈ రాష్ట్రం నుంచి నేను పోను అనే భాష మాట్లాడుతున్నావు అంటే నువ్వు కుట్రదారుడు నువ్వా మేమా, పెట్టుకుంటే నువ్వా మేమా? దాన్ని బట్టి అర్థం కావాలి కదా. ఫైనల్గా చెప్పండి, తెలంగాణ ఫస్ట్ బడ్జెట్ సామాన్య జనానికి ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. అంటే ఊహలకు అందకుండా అన్ని వర్గాల ప్రజల యొక్క బాధల్ని గాథల్ని తీర్చేటటువంటి దిశలో ఈ బడ్జెట్ ఉండబోతుంది. మా ముఖ్యమంత్రి గారు గతంలో ఏదో చెప్పేదో, ఏ సమస్యలను అయితే ప్రస్తావించిండో, ఏ సమస్యల పరిష్కారం కావాలని చెప్పి ఉద్యమం చేసినావో ఆ సమస్యల పరిష్కారం దిశగా మా బడ్జెట్ ఉండబోతుంది. బెస్ట్ ఆఫ్ లక్ రాజేంద్ర గారు. ఫస్ట్ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని తీర్చాలని ఆశిస్తూ, ఇది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. వచ్చే వారం మరో నాయకుడితో కలుద్దాం. స్టే ట్యూన్.